అందరికీ నమస్కారం అండి. అవుననిషాకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది ప్రెగ్నెన్సీ జర్నీలోనే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవి ఏంటి అంటే నేను అనుకోకుండా చేసిన కొన్ని యాక్టివిటీస్ అనమాట. మామూలుగా అయితే నేను పుస్తకాలు చదవడం కానీ, పజిల్స్ చేయడం కానీ, స్తోత్రాలు చదవడం కానీ వాటిని నేను యాక్టివిటీస్గా పెట్టుకున్నాను. కానీ అనుకోకుండా క్రాఫ్ట్ వర్క్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ అవి కొన్ని ఎక్కడి నుంచో తెలియకుండా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే ఏం లేదు, ఉత్తనే ఖాళీగా ఉండి చేసిన దానికనమాట. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ ఇవేంటంటే ఇలా రాసి వీటికి కలర్స్ వేసి చేశాను. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఒకటి క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ అంటే మనం ఏదో ఒకటి మన ఆసక్తితోటి మనం చేసింది ఒకటి. ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఒకసారి బేబీకి కూడా తెలుస్తుంది ఎలా చేశారని. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ కలర్స్ గురించి, ఈ ఆల్ఫాబెట్స్ గురించి తెలుస్తుంది అనమాట. ఇలాంటి చిన్నవన్నీ కలిపితేనే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. నేను ఏంటంటే ఎడ్యుకేషనల్గా కూడా కొంచెం ఉపయోగపడుతుంది అని చెప్పి 7th మంత్ యాక్టివిటీలో అనుకోకుండా కొన్ని క్రాఫ్ట్ వర్క్ నేను చేసుకున్నాను. ఇవేంటంటే ఇంకా కొన్ని క్రాఫ్ట్ వర్క్స్ చేశాను, అవి కూడా ఇందులో పెడతాను. ఈ వీడియోస్ వాళ్ళు అది కూడా చూడండి. ఏంటంటే ఉత్తనే ఆల్ఫాబెట్స్ అనేవి ఏంటి ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు కూడా ఉత్తనే సరదాగా ఒకసారి రాసుకున్నట్టు ఉంటుంది. రేపొద్దున్న టాడ్లర్ యాక్టివిటీస్లో నేర్పడానికి కూడా ఉంటుంది కదా, చూపించడానికి అని చెప్పి నేను ఇది చేశాను అనమాట. ఇక్కడ పానగ్రామ్ అని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొత్తం 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. పానగ్రామ్ అంటే ఏంటి అంటే కనుక ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్స్ కనుక ఒక సెంటెన్స్లో వాడితే కనుక దానిని పానగ్రామ్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న 26 ఆల్ఫాబెట్స్ ఒక్కసారి మాత్రమే వాడితే అది పర్ఫెక్ట్ పానగ్రామ్ అంటారు. నాకు ఒక 2 పానగ్రామ్స్ నాకు బాగా తెలుసు. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఇది ఏంటి అంటే నేను రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మా నాన్న నాకు 2 చెప్పారనమాట. ప్యాక్ మై బ్యాగ్ విత్ half a dozen, ప్లీజ్ ప్యాక్ మై బాక్స్ విత్ half a dozen లిక్కర్ జిగ్స్. అదొకటి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఈ 2 సెంటెన్స్లు మా నాన్నగారు నాకు చెప్పారు. ఇవి ఎందుకు చెప్పారంటే, రైటింగ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇందులో అన్ని A to Z అక్షరాలు ఉంటాయి కదా, అన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందని ఈ 2 నాకు 4th క్లాస్లోనూ 5th క్లాస్లోనూ మా నాన్నగారు చెప్పి ప్రాక్టీస్ చేయించేవారు అనమాట. అలాగా నాకు తెలుసు. నాకు ఈ 2 మాత్రమే తెలుసు. ఈ పానగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్లో ట్యూటోరియల్స్ గురించి కానీ, యూట్యూబ్లో ఛాలెంజెస్ గురించి చూస్తే ఇప్పుడు పానగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఒక 10 or 15 ఉన్నాయని నాకు తెలిసింది. ఈ 2 పానగ్రామ్స్ మాత్రం నేను చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. రైటింగ్ ప్రాక్టీస్ గురించి ఇంగ్లీష్లో ఉన్న అన్ని అక్షరాలు మనకి రాయడానికి, చదవడానికి, ప్రొనౌన్స్ చేయడానికి వస్తుందని మీ నాన్నగారు నాకు నేర్పారు. అది కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇది నేను రాశాను అనమాట. ఈ యాక్టివిటీస్ అవి ఏంటి అంటే గర్భసంస్కార సెషన్స్లోకే వస్తాయి. ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాము. బేబీకి కూడా ఈ కలర్స్ కాంబినేషన్స్ కానీ, ఈ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కడో ఒక చోట వెళ్ళి కొంచెం ఒక రకమైన ప్రభావం చూపిస్తాయన్నమాట. అంతే. ఇది నేను 7th మంత్లో చేసిన ఒక యాక్టివిటీ. ఇంకా 7th మంత్లో చాలా యాక్టివిటీస్ చేశాను. అలాగే బుక్స్ చదివాను, కొన్ని పజిల్స్ కూడా చేశాను. కానీ 7th మంత్లో కొంచెం ఫిజికల్గా కొంచెం ఎక్కువ పని చేయడం అంటే ఇది కూర్చుని రాస్తాము. కానీ ఏంటి అంటే ఎడ్యుకేషన్గా కూడా కొన్ని బేసిక్స్ ఎలాగూ తర్వాత టోడ్లర్కి నేర్పాల్సి వస్తుంది కదా, అవి ఏంటంటే ఇప్పటి నుంచే కొంచెం చేసుకుంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొంచెం క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ చేసినట్టు ఉంటుంది, కొంచెం ఎంగేజ్ అయినట్టు కూడా ఉంటుంది. రేపొద్దున్న ఇది నేర్పడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు చూస్తున్న దీనికి కూడా ఇది ఇలాగే ఉంటే అట్టముక్కలాగా కాకుండా దీనికి ఏమన్నా కొంచెం ఏమంటారు దాన్ని, పాలిథిన్ కవర్ ఏమన్నా వేసి లామినేట్ చేయడమా, లేకపోతే ప్లాస్టరే వేసి దీన్ని వాటర్ ప్రూఫ్ చేయడమా, అలాంటివి కూడా ఆలోచిస్తున్నాను. పోస్ట్ చేస్తాను, వీడియో చూడండి.
మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాదు, ప్రెగ్నెన్సీ సిరీస్లో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను. యాక్టివిటీస్ గురించి కానీ, డైట్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఎక్స్పెక్టేషన్స్ గురించి కానీ, వాటిలన్నిటి గురించి చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు అది కూడా చూడండి. మీకు నా వీడియోస్ ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.